Hi friends, welcome to Learners Cupboard. Length of rectangle 50% ఇంక్రీజ్ అవుతుందంట, బ్రెడ్త్ 20% డిక్రీజ్ అవుతుందంట. ఏరియాలో పర్సంటేజ్ చేంజ్ అడుగుతున్నారు. నేను 3 వేస్ చెప్తాను. ఫస్ట్ ఇది నెట్ చేంజ్ ఫార్ములా. ఈ ఎక్స్ ప్లేస్లో లెంత్ పర్సంటేజ్ తీసుకుంటాం, వై ప్లేస్లో బ్రెడ్త్ పర్సంటేజ్ తీసుకుంటాం. లేదంటే మీరు ఈ ఎక్స్ ప్లేస్లో బ్రెడ్త్ పర్సంటేజ్ తీసుకోవచ్చు, వై ప్లేస్లో లెంత్ పర్సంటేజ్ తీసుకోవచ్చు, ఎలానే తీసుకోవచ్చు. లెంత్ 50% ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ఎక్స్ ప్లేస్లో +50 తీసుకుంటాం. బ్రెడ్త్ 20% డిక్రీజ్ అంటున్నారు, సో వై ప్లేస్లో -20 తీసుకుంటాం. ప్లస్ 50 ఇంటూ -20/100. జీరోస్ క్యాన్సిల్. 5 ఇంటూ -2 -10 వస్తుంది. 50 - 20 30 వస్తుంది. 30 - 10 20 వస్తుంది. 20%. ఇది +20 కాబట్టి 20% ఇంక్రీజ్. సో ఏరియా 20% ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో మెథడ్ చూద్దాం. ఏరియా 100% ఉందనుకుందాం. లెంత్ 50% ఇంక్రీజ్ అవుతుందంట. సో ఫస్ట్ 100%లో 50% ఇంక్రీజ్ చేద్దాం. 100%లో 50% ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తే 150% వస్తుంది. ఇది 50% ఆఫ్ 100%. నెక్స్ట్ బ్రెడ్త్ 20% డిక్రీజ్ అవుతుందంట. సో ఇప్పుడు 150%లో 20% డిక్రీజ్ చేద్దాం. 150%లో 20%, 10% 15 ఇంటూ 2 30, అంటే 30% వస్తుంది. డిక్రీజ్ కాబట్టి మైనస్ చేద్దాం. 150 - 30 120%. ఇది 20% ఆఫ్ 150%. ఇనీషియల్గా 100% ఉండేది, ఫైనల్గా 120% అయింది. అంటే ఓవరాల్గా 20% ఇంక్రీజ్ అయింది. చూడండి సేమ్ వచ్చింది. ముందు చెప్పుకున్నట్టు పర్సంటేజ్లో సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనం ఇక్కడ ఫస్ట్ 20% డిక్రీజ్ చేసి తర్వాత 50% ఇంక్రీజ్ చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు జనరల్ మెథడ్ చూద్దాం. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇనీషియల్గా మనం లెంత్ 10 బ్రెడ్త్ 10 తీసుకున్నాం అనుకోండి, ఏరియా 100 వస్తుంది. ఇప్పుడు లెంత్ 50% ఇంక్రీజ్ అవుతుందంట. ఇక్కడ లెంత్ 10లో 50% ఇంక్రీజ్ అవుతుంది. 10లో 50% అంటే 5, సో 10 + 5 15 అవుతుంది. బ్రెడ్త్ 20% డిక్రీజ్ అవుతుందంట. బ్రెడ్త్ 10 కాబట్టి 10లో 20% డిక్రీజ్ అవుతుంది. 10లో 20% 2, 10 - 2 8 అవుతుంది. ఇప్పుడు ఫైనల్ ఏరియా 15 × 8 120 అవుతుంది. ఇనీషియల్గా 100 ఉండే ఏరియా ఫైనల్గా 120 అయింది. ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది? 20% ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ కూడా 20% ఇంక్రీజ్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్, ఏరియా 20% ఇంక్రీజ్ అవుతుంది, లెంత్ 50% ఇంక్రీజ్ అవుతుంది, బ్రెడ్త్ ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుందని అడిగారు. అంటే బ్రెడ్త్లో పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎంత అని అడుగుతున్నారు. సో మీరు ఇప్పుడు ఈ ఫార్ములా తీసుకుని ఎక్స్ ప్లేస్లో 20% ఇంక్రీజ్ కాబట్టి +20, వై ప్లేస్లో 50% ఇంక్రీజ్ కాబట్టి +50 తీసుకుని అలా చేశారనుకోండి, మనకు తప్పు వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేసి తర్వాత 50% ఇంక్రీజ్ చేసినా ఇక్కడ కూడా తప్పు వస్తుంది. కావాలంటే ఒకసారి మీరు చేసి చూడండి. మనకు ఆన్సర్ 20% డిక్రీజ్ రావాలి. సో ఇలా అడిగినప్పుడు మనకి జనరల్ మెథడ్ యూజ్ అవుతుంది అనమాట. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ 10 బ్రెడ్త్ 10 తీసుకుంటే ఏరియా 100 అవుతుంది. ఏరియా 20% ఇంక్రీజ్ అవుతుందంట. 100 ఉండి ఏరియా 120 అయితే అప్పుడు 20% ఇంక్రీజ్ అవుతున్నట్టు, అంతే కదా. లెంత్ 50% ఇంక్రీజ్ అవుతుందంట. లెంత్ 10లో 50% ఇంక్రీజ్ అవుతుంది. 10లో 50% 5, 10 + 5 15, సో లెంత్ 15 అవుతుంది. బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. 15 1s 15 8s అంటే బ్రెడ్త్ 8 వస్తుంది. సో మనకి బ్రెడ్త్ 8 వస్తుంది. సో బ్రెడ్త్ ఇనీషియల్గా 10 ఉంది, ఫైనల్గా 8 అయింది. అంటే 20% డిక్రీజ్ అవుతుంది. 10లో 10% 1, 20% 2, సో 10 - 2 8 వస్తుంది. అంటే 20% తగ్గింది. లేదంటే పర్సంటేజ్ డిక్రీజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఏమో 2, ఇనీషియల్ వాల్యూ 10 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 2 × 10 20% డిక్రీజ్. సో బ్రెడ్త్ 20% డిక్రీజ్ అవుతుంది. 20% డిక్రీజ్. ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది. ప్రీవియస్ క్వశ్చన్లో లెంత్ 50% ఇంక్రీజ్, బ్రెడ్త్ ఏమో 20% డిక్రీజ్ తీసుకుంటే ఏరియా 20% ఇంక్రీజ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏరియా 20% ఇంక్రీజ్, లెంత్ ఏమో 50% ఇంక్రీజ్ తీసుకున్నాం. సో బ్రెడ్త్ 20% డిక్రీజ్ రావాలి. కరెక్ట్గా వచ్చింది. మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. మనకి లెంత్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ ఇచ్చి, బ్రెడ్త్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ ఇచ్చి, ఏరియాలో ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఈ 3 మెథడ్స్ తీసుకోవచ్చు. ఈ మెథడ్ కూడా వర్కౌట్ అవుతుంది. కానీ ఒకవేళ ఏరియాలో ఎంత పర్సంటేజ్ చేంజ్ ఇచ్చి, లెంత్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ ఇచ్చి, బ్రెడ్త్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తుందని అడిగితే అప్పుడు ఈ 2 మెథడ్స్ వర్కౌట్ అవ్వవు. మనం ఈ మెథడ్లోనే చేయాలి. ఒకవేళ ఏరియాలో పర్సంటేజ్ చేంజ్ ఇచ్చి, బ్రెడ్త్లో పర్సంటేజ్ చేంజ్ ఇచ్చి, లెంత్లో పర్సంటేజ్ చేంజ్ అడిగినా అప్పుడు కూడా ఈ 2 మెథడ్స్ వర్కౌట్ అవ్వవు. మనం ఈ జనరల్ మెథడ్లోనే చేయాలి. ఓకేనా?
అలాగే రెవెన్యూ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ సేల్స్. ప్రైస్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ ఇచ్చి, సేల్స్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ ఇచ్చి, రెవెన్యూలో ఎంత పర్సంటేజ్ చేంజ్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఈ 2 మెథడ్స్ అప్లై చేసుకోవచ్చు. కానీ రెవెన్యూలో ఎంత పర్సంటేజ్ చేంజ్ ఇచ్చి, ప్రైస్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ ఇచ్చి, సేల్స్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఈ 2 మెథడ్స్ వర్కౌట్ అవ్వన్నమాట. జనరల్ మెథడ్లో చేస్తాం. అలాగే ఇందులో చేంజ్ ఇచ్చి, ఇందులో చేంజ్ ఇచ్చి, ఇందులో చేంజ్ ఎంత అని అడిగితే అప్పుడు కూడా ఈ 2 మెథడ్స్ వర్కౌట్ అవ్వవు. అప్పుడు జనరల్ మెథడ్లో చేస్తాం. జనరల్ మెథడ్ అయితే A2లో చేంజ్ ఇచ్చి ఇంకొకటి అడిగినా మనం తీసుకుని చేసేయచ్చు. కానీ ఇందులోని చేంజ్ ఇచ్చి ఇది అడిగినప్పుడు ఈ 2 మెథడ్స్ కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. ఒక్కొక్కసారి క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ ఉన్నప్పుడు ఈ మెథడే ఈజీ అనిపిస్తుంది మనకి. ఈ మెథడ్ కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. కొన్ని సమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 ప్రోడక్ట్లు ఉన్నాయి, వీటి రిజల్ట్ ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ 2 ప్రోడక్ట్లు ఉన్నాయి, రిజల్ట్ ఏమో ఇక్కడ వస్తుంది. అంటే ఈ 2లో చేంజ్ ఇచ్చి ఈ రిజల్ట్ దాంట్లో చేంజ్ అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఈ 2 మెథడ్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్. అలాగే రెవెన్యూ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ సేల్స్. నెక్స్ట్ ఇలాంటివే ఇంకా చాలా ఉంటాయి. సో వాటికి కూడా మనం ఈ మెథడ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా చూద్దాం. జస్ట్ ఇక్కడ ఇలా ఉంటాయి అని చెప్తున్నాను. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. సింపుల్గా మనం నెట్ చేంజ్ ఫామ్లో అప్లై చేసుకోవచ్చు. లెంత్ 50% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో +50 తీసుకుంటాం. బ్రెడ్త్ 20% డిక్రీజ్ అవుతుంది కాబట్టి వై ప్లేస్లో -20 తీసుకుంటాం. ప్లస్ 50 × -20/100. జీరోస్ క్యాన్సిల్. ఇక్కడేమో 30 వస్తుంది, ఇక్కడేమో -10 వస్తుంది. 30 - 10 20%. ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్. సో ఏరియా 20% ఇంక్రీజ్ అవుతుంది.